హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అంటే ఏంటి నేర్చుకుందాం. సో అదర్ నేమ్స్ ఏమున్నాయి ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కి, అలాగే ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఈక్వేషన్స్ ఎట్లా రాయాలి, ఇండివిజువల్ పారామీటర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకే, ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ABCD పారామీటర్స్ ఆర్ చైన్ పారామీటర్స్. చైన్ పారామీటర్స్. సో ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ లో రాసుకుంటే కనుక ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఈక్వేషన్ V1 I1 or the functions of V2 minus I2. ఈ మైనస్ I2 ఎందుకు అంటే యాక్చువల్ గా మనం 2 పోర్ట్ నెట్వర్క్ డ్రా చేసుకున్నాము. ఆ 2 పోర్ట్ నెట్వర్క్ లో ఇది పోర్ట్ 1, సో ఇన్పుట్ పోర్ట్, సో ఇక్కడ ఉన్న కరెంట్ I1, వోల్టేజ్ V1. అలాగే సెకండ్ పోర్ట్ I2, ఇక్కడ ఉన్న వోల్టేజ్ V2. ఓకే, ఇది అవుట్పుట్ సైడ్. మనం 2 పోర్ట్ నెట్వర్క్ లో ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము, ఎప్పుడు కరెంట్ డైరెక్షన్ is always into the network. చూడండి, ఇక్కడ I1 into the network ఉంది, I2 కూడా into the network ఉంది. సో కానీ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లో ఎట్లా మాట్లాడతామంటే ఇన్పుట్ సైడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాము, అలాగే అవుట్పుట్ సైడ్ లోడ్ కి డ్రా చేస్తాము. సో కరెంట్ డైరెక్షన్ ఇలా ఉండాలి. ఇది ఇన్పుట్ సైడ్ V1, ఇక్కడ I1. కరెంట్ ఇప్పుడు ఏ డైరెక్షన్ కావాలి మనకి, ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా ఇన్పుట్ టు అవుట్పుట్. సో కరెంట్ డైరెక్షన్ ఇటు ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది. ఈ కరెంట్ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకుంటే రెండు చెక్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ in terms of V2 I2. సో ఇక్కడ V2 minus I2 are independent parameters, whereas V1 I1 are dependent parameters. ఈ డిపెండెంట్ దేని మీద అంటే ఈ V2 minus I2 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫంక్షన్ రాయడం వస్తే మనం వీటి నుంచి డైరెక్ట్ గా ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. సో ఇందులో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కి ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి నేను ఈక్వేషన్స్ రాస్తున్నాను. ఎట్లాగా ఇన్ ఈక్వేషన్ ఫామ్. సో V1 ఈక్వల్స్ టు ABCD పారామీటర్స్ అనుకుంటున్నాం కదా. సో అప్పుడు ఏమొస్తాయి, A V2 ప్లస్ B మైనస్ I2. అలాగే సెకండ్ ఈక్వేషన్ I1 ఈక్వల్స్ టు C V2 ప్లస్ D మైనస్ I2. వీటిని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే A V2 మైనస్ B I2. ఈ I1 ఇంకా సింప్లిఫై చేసామనుకోండి, అప్పుడు C V2 మైనస్ D I2. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏంటివి, V1 ఈక్వల్స్ టు A V2 మైనస్ B I2, I1 equals to CV2 minus DI2. So ఇవి ABCD parameters equations. Otherwise we can call them as transmission parameters of 2-port network. సో ప్రీవియస్ Z పారామీటర్స్ కి Y పారామీటర్స్ కి ఎలా ఇండివిజువల్ ఫైండ్ అవుట్ చేసామో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం. ఒకవేళ మీరు అది చెక్ చేయాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి వీడియోస్, అవి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ V1 చూడండి, V1 ఈక్వల్స్ టు A V2 మైనస్ B I2. ఇక్కడ V2 I2 ఉన్నాయి. సో మనం ఇండివిజువల్ గా A అనే పారామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ టర్మ్ 0 అయిపోయి ఉండాలి, లేదు నేను B ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టర్మ్ 0 అయి ఉండాలి. సో అందుకోసం అని ఇక్కడ నువ్వు 2 కేసెస్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కేస్ 1 ఏం చేద్దాము, కేస్ 1 లో ఇక్కడ చూడండి ఇది 0 చేసుకుంటున్నా, అంటే I2 0 చేస్తున్నాం. I2 ఎప్పుడు 0 అవుతుంది, వెన్ పోర్ట్ 2 is ఓపెన్ సర్క్యూటెడ్, దెన్ ఓన్లీ we will have I2 ఈక్వల్స్ టు 0. ఆ కండిషన్ ని ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు V1 ఈక్వల్స్ టు A V2 మైనస్ 0. సో ఇక్కడ నుంచి A ఈక్వల్స్ టు V1 బై V2. ఇక్కడ కండిషన్ ఏంటిది, అట్ I2 ఈక్వల్స్ టు 0. ఓకే, వీటికి నేమ్స్ ఎలా రాయాలి అనేది ప్రీవియస్ వీడియోస్ లో నుంచి నేర్చుకుంటున్నాము. సో మళ్ళొకసారి 1/2 ఉంటే రివర్స్, V/V ఉంది, సో వోల్టేజ్ గెయిన్. ఇక్కడ ఏం చేసాము, అవుట్పుట్ పోర్ట్ ని ఓపెన్ చేసాం కాబట్టి విత్ అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూటెడ్ ఇలా రాసుకోవాలి. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే I1 ఈక్వల్స్ టు CV2 మైనస్ 0. సో C ఇస్ ఈక్వల్స్ టు I1 బై V2 అండ్ I2 ఈక్వల్స్ టు 0. దీన్ని ఏమని రాయాలి, 1/2 ఉంది, సో రివర్స్ ట్రాన్స్ఫర్. I/V అంటే అడ్మిటెన్స్. ఓకే, ఇది కేస్ 1. కేస్ 1 లో I2 ని 0 చేసాం, I2 ఈక్వల్స్ టు 0. సో ద పోర్ట్ అవుట్ 2 is ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు నేను V2 0 చేయాలి. సో V2 0 చేయటం అంటే పోర్ట్ 2 షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో కేస్ 2 V2 ఈక్వల్స్ టు 0, షార్ట్ సర్క్యూట్ పోర్ట్ 2, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈక్వేషన్స్ రాస్తున్నాను. V1 ఈక్వల్స్ టు A V2 మైనస్ B I2. అలాగే ఇక్కడ I1 ఈక్వల్స్ టు CV2 మైనస్ D I2. ఇప్పుడు ఈ కండిషన్ ఈ రెండు ఈక్వేషన్స్ లో అప్లై చేస్తున్నాను. అప్పుడు V1 ఈక్వల్స్ టు V2 0 కదా, సో 0 మైనస్ B I2. సో ఇక్కడ నుంచి ఏం రాద్దాం, B ఈజ్ ఈక్వల్స్ టు V1 బై మైనస్ I2. ఈ మైనస్ సైన్ ఎప్పుడు
I2కే ఉండాలి. సింప్లిఫికేషన్ పర్పస్ మాత్రమే దాన్ని వాడుకుంటాం. ఇన్ ఆల్ అదర్ కేసెస్ మనం దీనికి ఉంచేయాలి. కండిషన్ ఏంటిది? అట్ V2 ఈక్వల్స్ టు 0. 1/2 ఉంది. సో రివర్స్ ట్రాన్స్ఫర్ V/I అంటే ఇంపెడెన్స్. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఈ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో I1 ఈక్వల్స్ టు 0 మైనస్ dI2. సో ఇక్కడ నుంచి d రాస్తే I1 బై మైనస్ I2 అట్ V2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా 1/2నే ఉంది. అప్పుడు ఏం రాయాలి? రివర్స్ కరెంట్ గెయిన్. ఎందుకు? I/I ఉంది కదా, కరెంట్ గెయిన్ విత్ అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూటెడ్. ఎందుకు అవుట్పుట్ పోర్ట్ ఈ కేసులో షార్ట్ సర్క్యూట్ చేసాం కదా, అందుకని నేమ్స్ రాసుకోవాలి. సో ఇక్కడ మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటిది అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. V1 ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2, I1 ఈక్వల్స్ టు CV2 మైనస్ DI2. అలాగే కేసు 1 లో మనం ఏం చేస్తున్నాము, ఇది బై హార్ట్ చేయాల్సిన పనేమీ లేదు. ఈ ఈక్వేషన్స్ గుర్తుంటే ఫస్ట్ దీన్ని 0 చేయాలి, సెకండ్ కేసులో ఈ పారామీటర్ 0 చేయాలి, అంతే. సో చేసుకుంటూ వెళ్తూ కండిషన్స్ అప్లై చేయాలి అండ్ వాటి నేమ్స్ రాయాలి. ఓకే, A, C వస్తాయి కేసు 1 నుంచి, కేసు 2 నుంచి B అండ్ D వాల్యూస్ మనకు వస్తాయి. సో ఇక్కడ మనం ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.